హాయ్ హలో నమస్తే వణకం సత్ శ్రీ అకాల్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ పొలంలో ఉన్న కాలువని తీసేసి కొత్తగా డ్రిప్ సిస్టమ్ని ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న కాలువ వచ్చేసి పాత పద్ధతిలో వ్యవసాయం చేసినప్పుడు అనమాట. అయితే వీళ్ళు ఇన్నాళ్ళు ఈ ల్యాండ్ని ఖాళీగా వదిలేశారు. ఇప్పుడు ఈ ల్యాండ్లో వీళ్ళు పిస్తాషియోని ప్లాంటేషన్ చేద్దామని అనుకుంటున్నారు. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఇక్కడ ఆడ పనులు మగ పనులు అనేది ఏది ఉండదన్నమాట. ఎవరు దేంట్లో ప్రావీణ్యంలో వాళ్ళకి ఈ జాబ్ ఇవ్వబడుతుంది. మీరు ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు క్రిస్టినా అన్నమాట. తిను ఈ పొలంలో ఒక 4 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తుంది. ఇలాంటి వెహికల్స్ డ్రైవ్ చేయడానికి స్పెషల్ లైసెన్స్ తీసుకోవాలా అని నేను క్రిస్టినాని అడిగితే తను ఏం చెప్పింది అంటే ఈ ఫామ్ ఓనర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ ఏ లైసెన్సు లేకుండా ఈ వెహికల్స్ని కానీ లేదా ఈ ఫామ్కి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ట్రక్స్ లేదా వేరే వెహికల్స్ కానీ వీళ్ళు డ్రైవ్ చేయొచ్చంట వితౌట్ ఎనీ కమర్షియల్ లైసెన్స్. అయితే వీళ్ళు ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి వెళ్తున్నట్లయితే లైసెన్స్ తీసుకోవాలంట. ఇక్కడ మాకు వర్షాకాలం కాబట్టి ప్రతి పొలంలోనూ నెక్స్ట్ ప్లాంటేషన్ ఏంటి అనేది ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా భూమిని రెడీ చేసుకోవడంలోనే బిజీగా ఉంటారనమాట ఫార్మర్స్. ఈ స్టేట్లో వచ్చేసి బాదం, పిస్తా, కిస్మిస్ ఎక్కువగా పండిస్తారు. మొన్న మీరు చూసింది బాదం ప్లాంటేషన్ అనమాట. ఇప్పుడు వీళ్ళు రెడీ చేస్తున్నది పిస్తా పప్పులు ఉంటాయి కదా, మన పిస్తాషియో ఆ ప్లాంటేషన్ కోసం ఇదంతా రెడీ చేస్తున్నారు వీళ్ళు. పిస్తా చెట్లు ఎలా ఉంటాయి అని మీరు చూడాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ ప్లాంటేషన్ కూడా కవర్ చేసి నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూసిందంతా ప్రాసెస్ ఏంటి అంటే ఉన్న కాలువని పోడ్చడం ఎట్లా అనేది. దీంట్లో నాకు పెద్ద ఆశ్చర్యం ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఇది మన కంట్రీలో కూడా ఇలానే చేస్తారు. అయితే ఇక్కడ కాలువల్ని తీయటం, మన తాత ముత్తాతలేమో స్వాతంత్ర పోరాటంలో బిజీగా ఉంటే వీళ్ళు ఇలాంటి మెషినరీస్ అన్నీ కనిపెట్టేసి అభివృద్ధిలోకి వచ్చేసారా అన్నంత కొంచెం జెలసీగా అనిపించింది. కొంచెం ఏంటి చాలానే అనిపించిందిలే. అయితే అప్రిషియేట్ చేయక తప్పలేదు. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న కాలువ ఉంది కదా, ఇది డ్రిప్ పైప్ పట్టే అంత కరెక్ట్ అదే లెంత్, కొంచెం కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా అంత ఈజీగా తవ్విందనమాట ఆ మెషిన్. ఈ పైప్ లైన్ చూస్తున్నారు కదా, అంటే మనకి పైపు ఎంత సన్నగా ఉంటే అంత సన్నగా తవ్వుతుంది. మనకి ఎంత విడ్త్ కావాలి అంటే అంత విడ్త్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ మెషిన్తో. నేను ఇక్కడ మీకు 3 విధాలుగా వీళ్ళు ఈ కాలువల్ని తవ్వే పద్ధతిని నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి క్రిస్టినా తవ్వుతోంది. క్రిస్టినా వచ్చేసి క్రెయిన్ నార్మల్ ఇది మీరు చూసే ఉంటారు మన ఇండియాలో. సో ఏంటంటే ఆ మెషిన్ కొంచెం భాగం మార్కింగ్ వేసుకోలేదన్నమాట, వీళ్ళు చెప్పలేదు. సో ఆ కొంచెం మార్కింగ్ మళ్ళీ ఆ మెషినరీ తేవడం కన్నా తిని చేయటం ఈజీనే కదా అనేసి ఇలా చేస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే డ్రాబ్యాక్, మనకు కావాల్సిన లెంత్ విడ్త్ మనం సెట్ చేసుకోలేము. ఆ క్రెయిన్ది ఎంత ఉంటుందో దాని అంత వెడల్పుగా వచ్చేస్తుంది అనమాట. ఎగుడు దిగుడుగా కూడా వస్తుంది. ఇదిగో ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి. 5 feet డౌన్ వరకు ఉందన్నమాట. ఇది ఈ పైపులు వేయడానికి దీంట్లో రకరకాల డిఫరెంట్ సైజుల పైపులు వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అంటే పొలిమేరల్లో ఒక రకమైన పైప్స్, మధ్యలో ఒక రకమైన పైప్స్, యాక్చువల్ డ్రిప్ పెట్టే దగ్గర ఒక రకమైన పైప్స్ యూజ్ చేస్తున్నారు. మోస్ట్లీ అన్ని పొలాల్లో ఇంతేనే ఉండొచ్చేమో. డ్రిప్ సిస్టమ్ని చూశాను కానీ అది ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను చూడటం ఫస్ట్ టైం కాబట్టి నేను చెప్తున్నాను. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు కూడాను. అయితే ఇది మెథడ్ 2, అదే మన చిట్టి అండి. 3.5 కోట్లు విలువ చేసే చిట్టి చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఈ ట్రాక్టర్ గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఆ ట్రాక్టర్తో ఈ బ్లేడ్ పెట్టుకుని ఈ కాలువని ఇలా తవ్వుతున్నారనమాట. ఇది ఒకే షేప్లో కాదు, మనకి ఏ షేప్ కావాలన్నా తవ్వుతుందట. ఈ ట్రాక్టర్ గురించి మీరు ఎవరన్నా నా ప్రీవియస్ బ్లాగ్ కనుక మిస్ అయి ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ని చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మెథడ్ 3 అన్నమాట.
ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంతా కూడా వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేసి ఉన్నారు. సో వీళ్ళు థర్డ్ పార్టీ వేరే కంపెనీ వాళ్ళు వచ్చి ఈ ఇన్స్టాలేషన్ చేస్తున్నారనమాట. ముందు మనం 2 పద్ధతుల్లో చూసిన మెషినరీ వచ్చేసి ఈ ఫార్మర్దే కాబట్టి వాళ్ళకి కావాల్సినప్పుడు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు. ఇదంతా కాంట్రాక్ట్ ఇవ్వటం వలన ఇది రెంటెడ్ అనమాట. ఈ మెషినరీ వచ్చేసి డీజిల్తోనే రన్ అవుతుంది. చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. డిగ్ చేసి ఆ సాయిల్ని బయట వేస్తుంది, ప్లస్ అలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. డ్రైవర్ పైన కూర్చుని ఆపరేట్ చేయటం అంతే అనమాట. 1 పర్సనే మేనేజ్ చేస్తూ ఉంటాడు ఇదంతాను. కరెక్ట్గా ఈ పైపు పట్టే అంతగా వాళ్ళు కొలుచుకుని అంతే సెట్ చేసుకున్నారనమాట ఆ బ్లేడ్ని. దాని ప్రకారంగా తీస్తున్నారనమాట వాళ్ళు. అయితే ఇదంతా చూసి వ్యవసాయం ఎంత ఈజీ కదా, ఎంత బాగుంది కదా అని అనుకున్నా. సరేలే అనేసి అతన్ని పిలిచి అడిగాను అనమాట వివరాలన్నీను. అడిగితే నిజానికి ఈజీనే కానీ ఖర్చుతో కూడుకున్న పనండి. ఇంత పెద్ద ఎకరాల పొలాలు మెయింటైన్ చేయాలంటే మనకి మెషినరీ కావాల్సిందే. ఈ మెషినరీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మన ఇండియన్ డబ్బుల్లో చెప్పాలి అని అంటే పర్ ఫుట్ ఒక అడుగుకి 50 రూపాయలట. అయితే నాకు ఒక క్వశ్చన్ వచ్చిందనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఈ పాటికి మీకు కూడా అదే క్వశ్చన్ మెదులుతూ ఉండొచ్చు ఈ వీడియో చూసే వాళ్ళకి. ఏంటంటే ఇంత పెద్ద ఎకరాలు పొలాల్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ మార్కింగ్స్ ఎలా వేస్తారు అనేది. అయితే నేను అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఆ మార్కింగ్ని వాడలేదన్నమాట, ఆ పద్ధతిని వాడలేదు. ఎందుకంటే పక్కనే వీళ్ళు ఆల్మండ్స్ వేస్తున్నారు కాబట్టి దాని మార్కింగ్స్నే ఫాలో అవుతూ వీళ్ళు గుడ్డిగా చేసేసారు. అయితే వీళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మనం కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడే ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుందంట. అదేంటంటే మార్కింగ్స్. వీళ్ళు మార్కింగ్స్ ఎలా వేస్తారంటే హెలికాప్టర్స్తో ఈ ప్లాట్ని అంతటినీ స్కాన్ చేసి దాని ప్రకారంగా చేస్తారు. ఆ స్కాన్లో ఏం తేలుతుందంటే ఆ కెమెరాస్ ఎంత డెప్త్ వరకు చేస్తాయి అని అంటే వీళ్ళు డిగ్ చేసినంత వరకు ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా అడ్డంకులు ఉన్నాయా, లేదా వేసిన తర్వాత ఏమన్నా లీకేజెస్ ఉన్నాయా పైపుల్లో అనేది కూడా ఆ కెమెరాస్ స్కాన్ చేసి వీళ్ళకి అలర్ట్ ఇస్తుందట. సో ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్ How much this machine cost? They don't even make that machine anymore. పాపం అంత పెద్ద ఆయన పని ఆపుకుని నేను అంత ఆసక్తికరంగా క్వశ్చన్స్ అడుగుతున్నాను అనేసి నాకు సమాధానం చెప్పడానికి ఆ మెషిన్ మీద నుంచి కిందకి దిగి నాకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. ఇప్పుడు పాపం ఆ స్కేల్ పడిపోయినా సరే దిగి తనే తీసుకుంటుంటే నాకు అయ్యో అనిపించింది. లెంత్ ఎక్కువగా అవటం వలన నేను ఈ వీడియోని ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా సందేహాలు ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కొట్టడం క్లిక్ చేయటం మర్చిపోవద్దు. మరొక్క వీడియోతో మీ ముందుంటాను. మీ లక్ష్మి, కాలిఫోర్నియా నుంచి.